జయ్యే జయ్యే ఓ ఈడే ఉండవా? ఏ బిర్బిర్న రావే, ఆంజనేయ గుడతావా ఇద్దిస్తా ఉండారు. పాన్కా మజ్జిగే ఎంత ఇస్తా ఉండరా? బిర్బిర్న పోతామా? ఓ అవునా, సరకు పద పద. బాటిల్ అంత ఎత్తుకొని ఉండవా? బాటిల్ ఎత్తుకొని వస్తాను ఉండు. అయ్యో నేను అట్లే వచ్చేసినాయి కదప్పా, నేను ఎత్తుకొని రాలేదేం లేదు. జయ్యే ఎక్స్ట్రా ఏమైనా ఉందేమే? నాకు ఒకటి. ఏ జయ్యి ఏమే ఇది తలపైన అట్లా పెట్టుకొని ఉండవు? అయ్యా కోసం బ్రికక్కయ్యో, బాట్లు 2 ఎత్తుకొని ఉండానా? ఒక దాంట్లో మజ్జిగ వేసుకుంటానా, ఇంకొక దాంట్లో పానకం వేసుకుంటానా. ఈ తప్పులుంది కదా, దాంట్లో పెసరబ్యాళ్ళు ఇస్తారు కదా, దాన్ని వేసుకొని వస్తాను. సరిపోయా ఇడి ఇంతనే బాట్లు ఉండేది. నాకు కావాల్సి ఉండేది జయ్యి. అయ్యో ఇంతే ఒక బాట్లు ఉండేది మా ఇంట్లో, 2 బాట్లు ఉండేది. అట్లా రా పోతాం, అట్లే మీ ఇంటి దగ్గర పోవాలి కదా, అట్లే ఎత్తుకుంటూ మీ ఇంట్లో. సరే రామ్మ. దీని మొగుడు ఎప్పుడు చూస్తాను తాకుతానే ఉంటాడు. ఏమో బాట్లు పెట్టలేదా వాడు? ఎత్తుకొని వచ్చింటాడు. ఇది లేదు అంటుందిరా, ఎలా దీనికి ఎలా అనేసి. ఇది ఏమి ఇంట్లో బాట్లు లేదా వీళ్ళింట్లో? సరిగా నాటకం ఆడుతుంది ఇది. జయ్యే ఉండు, నేను 2 బాట్లు ఎత్తుకొని వస్తాను. ఇంట్లో బాట్లు పెట్టుకొని మా ఇంట్లో అడుగుతుంది ఉండు. ఏమి మొగుడు ఎప్పుడు చూస్తాను తాక్కొని పడి ఉంటాడు. వీడింట్లో బాట్లు లేదా? ఉంటుంది, యాళ్ళు తీసుకొని రావాలా అనేసి. ఇది బిత్రక దానికే నేను లేదు అనింది. యాడేసిందో ఏమో ఇది క్లీన్ చేస్తా ఉండే. యాడ పెట్టిందో ఏమో. ఏం ఒక్కో పెట్టేద్దామా ఇది విత్రక్క. ఏం అట్లా పెట్టింటే వేయలేదు. ఇది క్లీన్ చేస్తాను అనేసి యాడేది పెట్టిందో ఏమో. మా ఇంట్లో ఒక సామాన్లు ఒకతో ఉండదు చూడమ్మా. అయ్యో ఏ జాను, అయ్యో జాను ఏమత్తా? ఏ ఆ పుప్సి తాగిందే బాటిల్ ఎంత ఇటు పెట్టింటి యాడ్ పెట్టిండవా? బాట్లే లేదు, ఒక బాటిల్ లేదు ఇడ. అత్త అది ఖాళీ బాట్లు ఎంత గలీజ్ అయ్యిండ, దానికే పారసిస్తున్నత్త. పారసిస్తువా? ఏ నీకేం తల్ల బుద్ధుందా? బుద్ధలేదే నీకే గూబా? యాన్ పారసకపోతే కడుపు పెట్టుకొని ఉంటే క్లీన్గా ఉండలేదా? పారేస్తారా దాన్ని? ఎవరైనా వచ్చి తాగేదానికి నీళ్ళు అడిగితే ఏం ఇట్లా ఇస్తావమ్మా? ఆ బాటిల్ అంతా పెట్టుకొని ఉండాలా? ఆ బాటిలనే మేమెంతా ఇచ్చేది. నువ్వు పోయి పారేసిండవు కదవే. ఏమి బుద్ధలేదు పొమ్మ నీకే. ఇప్పుడు ఇది పానకం ఇస్తా ఉండాలడా, ఆ బాటిల్ కావాలనేసి నేను పుడుకొని వచ్చిండ నీడ. అది చెయ్యి ఉంటేనే ఇలేదు నాకు ఈ బాటిల్. ఆ పుప్సి తాగి బాటిల్ ఎంత పెట్టుకొని ఉంటున్నామా? ఇదెంత పారేసింది ఉండు, గలీజ్ అయింటే కడుకోవచ్చు. ఇదేం బుద్ధలేదు ఇది నీకు. ఇదెంత ఎప్పుడు నేర్చుకుంటావో ఏమప్ప. సరే నువ్వు వస్తావా? ఒక చొంపెత్తుకొని వచ్చిడిపో, నేను పానకం వేసుకొని వస్తాను, నువ్వు మజ్జిగేసుకొని వచ్చిడి. నేను వచ్చేది వస్తా. అట్లంతా నాకు సిగ్గు అవుతుంది. నేను ఇంట్లోనే ఉంటాను, మీరే ఎత్తుకొని రాండా. సిగ్గు అయిపోతుంది నీకు. ఎత్తుకొని వస్తాను, అప్పుడు తాగండి. అప్పుడు సిగ్గు అయ్యదు, ఎత్తుకొని వచ్చేదానికి సిగ్గు అయిపోతుంది మీకు. రేణక్క విన్నారా? టైం అయితే ఉంది. ఈ దొక్తి వస్తూ ఉండు చెయ్యే. అయ్యా జగ్గముడు కక్క. అయ్యా నా కోడలు ఉంది కదవే పిచ్చిముండా. అబ్బా పుప్సి బాట్లు ఎంత పెట్టింటే ఎంత ఎత్తు పారేసిందిలే. అమ్మో నాకు క్లీన్ చేసేటప్పుడు గలీజ్ అయ్యిందంట, దానికే పారేసిందంట. కడుకు పెట్టింటే బంగారట్లు ఉంటా ఉండే, ఎత్తు పారేసింది బిత్రక్క. ఏం చేసాక అయ్యలేదు ఇప్పుడు. ఏం బాట్లు లేదు, ఏం లేదు. మజ్జిగంతా ఏమొద్దు, పానకు మాత్రం కావాలా? దానికి జగ్గెత్తుకొని వచ్చిండే. పానకు మాత్రం తీసుకొని వచ్చిస్తాను నేను. మజ్జిగ ఆడే తక్కువ వచ్చిస్తాను. ఇంకేమి ఆ కోసంబరికి ఎంత ప్లేట్లు ఇస్తూ ఉంటారో దాంట్లో ఎత్తుకొని వచ్చిస్తాను. ఇది అయ్యా దానికి చొంబని ఎత్తుకొని వస్తాను, జగ్గెత్తుకొని వచ్చిండవు కదక్క. అయ్యా కొత్త జగ్గిద్ది జయ్యే, కొత్తది ఇది. నేను తీసుకొనింది ఇదేం యూజ్ చేయలేదమ్మా, కొత్తది ఇదే. పెద్దగా ఉంది అనేసి దీన్ని ఎత్తుకొని ఉండండి రా. ఏం చొంబులు మా ఇంట్లో ఇంటింతే ఉండేది, ఇదే పెద్దగా ఉంది. దీన్ని నిండా ఎత్తుకొని వచ్చిస్తే ఇంట్లో ఉండేవాళ్ళు నిండుగా తాగొచ్చు. రా దీంట్లో ఎత్తుకొని వస్తాం. నువ్వేమమ్మా బాట్లు ఇవి అంటే బాట్లు ఇవ్వలేదు, బాట్లు లేదంటే మా ఇంట్లో ఇది నా కోడలు పారేసిందే. ఇంకేం సెసెక్ రా, ఏమయ్యలేదు. అయ్యా దేవుని సత్క లేదక్క మా ఇంట్లో బాట్లు, ఇది 2 ఉండింది. సరే రామ్మ, లేదంటే ఏం చేసాక అయ్యలేదరా. అక్కయ్య మా ఊర్లో అదేమో ఆర్కెస్ట్రా పెడతారంట అక్కయ్య. ఏమి కున్సేదా? అక్కయ్యో అదేమో గిఫ్ట్లు ఇస్తారంట. ఎవరు వస్తారు కున్సేదానికి? అయ్యో మేమే. ఏమో గౌడ చెప్పినంట ఊర్లో ఏమో పండుగ చేయలేదు మేము, ఆర్కెస్ట్రా చేస్తాము. పాపము జనాలను వాళ్ళ ఊరికి వీళ్ళ ఊరికి ఎంత పోతా ఉంటారు, వేరేతో ఆర్కెస్ట్రా చేస్తే మా ఊర్లోనే ఆర్కెస్ట్రా చేస్తాము అనేసి ఏమో మాట్లాడుతూ ఉండంట. ఆ ఊర్లో ఉండేవాళ్ళు అందరూ ఇంత ఇయ్యాలంట. ఓహో మేము ఇచ్చిన దాంట్లో వాడు చేస్తాడేమో. అయ్యో వాడును వేస్తాడంట, మాకు ఇంకా చాలా వేస్తాడంట. మేము మా చేతిలో ఎంతెంత అవుతుందో ఒక్కొక్క ఇల్లుకి ఇంత ఇయ్యాలంట. ఇంకా ఏమి సరిగా చెప్పలేదా, ఎప్పుడు చెప్తారో ఏమో తెలీదు. మా గౌడు చెప్తా ఉండే నాకు. ఏమో గౌడు మీటింగ్ చేసిందంట, మా గౌడు పోయిండే చెప్తా ఉండంట. పాపం వయసు అయిండే వాళ్ళు ఉండరు,
వయసు ఉండేవాళ్ళు ఉంటే వేరే ఊరికి పోయి ఎంత చూసుకొని వస్తారు. పక్క ఊర్లో ఎంత చేసేటప్పుడు మా ఊర్లో చేస్తలేదు, మా ఊర్లోనూ చేస్తాం ఆర్కెస్ట్రా. ఎందుకు చూస్తారో, ఎందుకు కుసి పడతారో, ఎందుకు ఆట అదేమో ఆటలు ఎంత ఆడిపిస్తారంట, ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఎంత గిఫ్ట్లు ఇస్తారంట. ఇదెంత చేసే బదులు మా ఊర్లో ఇసుకోలేదు, ఏమీ లేదు. ఎందుకు దగ్గర ఒక 100 రూపాయలు ఇప్పించుకొని ఏమో ఒక ఇస్కోల్ కట్టిస్తే మా ఊర్లో ఉండే చిన్నోళ్ళకి ఎంత మంచిది అవుతుంది. ఇస్కోల్ కట్టించకే వీళ్ళకి యోగలేదు, ఏమో ఆర్కెస్ట్రా చేస్తారంట. ఆర్కెస్ట్రా అయ్యారా మన మకాన్ కక్క పెట్టాని. అది ఏమేమి చేస్తారో ఎవరికక్క తెలుస్తా. ఏమో ఎందరు ఇయ్యాల అంటే మేము ఇయ్యాల, మేము ఇచ్చలేదు అని ఇస్తే ఇడిసిస్తారా వాళ్ళు? ఎందరు ఇయ్యాలక్క ఏం చేసే కయ్యలేదు. ఎంత అడుగుతాడో ఏమో 100 రూపాయలు అడుగుతాడో 50 అడుగుతాడో ఎవరికి తెలుసు. ఏమో ఆర్కెస్ట్రా చేస్తాడంట, మేము పాటలు పాడవచ్చంట, ఏమేమో చెప్తా ఉండే నా గౌడు. అయ్యో ఏమన్నా చేసుకొని పడపోనిరా మాకేలా ఇయ్యాలంటే ఇయ్యాల, ఇంకేం చేసే కయ్యలేదు. అదేమో గిఫ్ట్లు ఎంత ఇస్తా ఉండారంటే ఈ ఆడబిడ్డలు ఇవ్వకుండా ఉంటారా? మాకు గిఫ్ట్లు వస్తామని అనేసి ఎందుకు ఇస్తారో రా. అట్లే దీన్ని పిలుచుకొని పోయిస్తాముండు, ఇది వస్తుందేమో పాపము. ప్రేమి ప్రేమి అయ్యా ఇదేమక్క ఇట్లా వచ్చిండారు? ఆడ ఆంజనేయ గుడి దగ్గర రామనవమి చేస్తా ఉండరు. పాన్కమో మజ్జిగ అక్కోసం ఎంత ఇస్తా ఉండరా? బిర్బిన పోయి వస్తామా? అయ్యా జయక్క అదేం తలపైన అట్లా పెట్టుకొని ఉండవు. అక్కోసం ఇస్తా ఉండరంట, దానికి ఒక తప్పులు ఎత్తుకొని ఉండాను తీసుకొని వచ్చేదానికి. రేణక్క నువ్వేమక్క జగ్గెత్తుకొని వచ్చిండవు? అయ్యా నా కోడలు ముండా ఉంది కదమ్మా, ఆ బాటిల్లో పప్పు పట్లు ఎంత పెట్టింటే ఎంత ఎత్తి పారేసిందిలే, గలీజ్ అయింది అనేసి కడిగి పెట్టింటే ఎట్లుంటా ఉండే, ఎత్తి పారేసింది ఇది. అయ్యారా బొమ్మక్క, దానికి ఇంకే ఏమి సిక్లేదు. ఆ బిర్నా సైకే ఇది ఎంత తీసుకొని కొత్త జగ్గు, దానికి దీన్ని తీసుకొని వచ్చిండాను. ఓ అవునా, నేను ఎత్తుకొని వచ్చిస్తాను ఉండకు, ఒక బాటిల్ ఒక గిన్నె మనం ఎత్తుకొని వచ్చిస్తాను. ఆమెకి బిర్నారామ తెల్లి, ఆమెకి లేట్ చేయొద్దు, ఆడ ఆమెకి ఖాళీ అయిపోతుంది. అప్పుడైనా చాలా జనాలు ఉండ్రి, రావే బిర్నా అమ్మ. వస్తా ఉన్నాను ఉండక ఎత్తుకొని, అదేమి ఇట్లాడతావా? అయ్యో మా ఇంట్లోనే ఒకతో పెట్టాలి మా ఐటమ్లు ఎంత వస్తే ఉండా. సిక్కే ఉండా. అయ్యో ప్రేమి మేము నీళ్ళు తీసుకొని వచ్చకపోతా లేదమ్మా, ఆ పాన్కు నీరు మధ్య తీసుకొని వచ్చకపోతా ఉండేది, నువ్వేమి ఇట్లెత్తుకొని వచ్చిండవా? ఏ ప్రేమి ఎవరైనా చూస్తే మా అమ్మకి మీద ఉంచుతారమ్మా, పో పాటలు ఎత్తుకోరా పో. ఏం మాను మర్యాద తీస్తావే ప్రేమి నువ్వు? ఇంత టెంపుట్కే నీకు ఏమి దాన్ని ఏం తాకుతావా, స్నానం చేస్తావా? అక్కయ్య నాకు ఈ పానకం అంటే పోలే ఆసక్కయ్యో, దానికే బాట్లు సిక్లేదు నాకు 2 లీటర్ది, దానికి దీన్ని ఎత్తుకొని ఉండాను. దీంట్లో అర్థం వేసుకొని వస్తాను అంతే, నిండుగా ఏమి ఎత్తుకొని వచ్చేది అర్థం మాత్రం అంతే పదా. అయ్యో తెల్లి అంతొట్టి ఎవరే ఇస్తారు నీకు? ఏమో 2 లీటర్ 1 లీటర్ అంతే ఏమో అనొచ్చమ్మా, ఏమి ఇంత అర్థము? ఓలే అర్థం అంటే ఒక 12-10 లీటర్ వస్తుంది, అంతొట్టి ఎవరే ఇస్తారు ప్రేమి నీకు? అంతొట్టు తాకుతావేమే నువ్వు? ఎంత మాట్లాడతారే తెల్లి, నేను తాకుతానక్క, నాకు పార్క్ ఉంటే పోలే ఆసక్కు, ఫ్రిడ్జ్ లో ఎత్తి పెట్టుకొని తాకుతాను, ఏమయ్యలేదు. ఆ 10 లీటర్ కదా ఏమయ్యలేదు రా, ఇస్తారు యాలు ఇచ్చలేదు. అయ్యా అమ్మ అదేం మాను మీద అది ఇడ్చిండారో ఏమప్ప. సరే రా అమ్మ ఏమన్నా ఎత్తుకుంటారా, నాకేమే రా. ఏ ప్రేమి మంచి ఎందవే మంచి కనబడతానే లేదు పొద్దున ఇంకా. వాళ్ళు అనుకోడికి ఏమో బర్త్డే ఉందంట, బర్త్డే పిలిచిందంట, దానికే పోయింది. అది నువ్వు వాళ్ళ కొడుకు ఇద్దరు పోయిండారు. అన్నయ్య ఈడే ఉండాడు ఊర్లో, ఏం దేవస్థానం దగ్గర మనం ఉండాడో ఏమప్ప తెలీదు, అన్నయ్య పోలేదు. అది నేను వాళ్ళ కొడుకు మాత్రం పోయిండారు. ఎప్పుడు వస్తుంది ఏమి సాయంకాలం రావచ్చమ్మా? వచ్చిస్తుంది ఇడది, వాళ్ళ అమ్మింట్లో ఉండేలేదు అది. వాళ్ళ అమ్మింట్లో యాడు ఉంటుంది అది, వచ్చిస్తుంది అది సాయంకాలం రావచ్చు అది. సరే రాండక్క బిర్బిర్రా, ఆమెకి ఏమన్నా ఖాళీ అయిపోతే ఏం చేసేది? ఓహో ఏం సరదక్క ఇట్లు మించుతా ఉండవు? ఏం లేదైతే ఊరికే నా కూతురు నమ్మనం రాళ్ళు ఇదే వేసుకో, ఇట్లే ఉండు ఇట్లా రెడీ అయ్యి అనేసి ఇట్లు రెడీ చేసిండారు. మా ఇల్లుదేని పూచు కదా. ఏమే మీరిద్దరు వచ్చిండారు? అది ప్రేమి మంచి ఆ ఇది యశోది ఆ సరోజి వాళ్ళంతా రాలేదా? పిలిచిండను రాలేదా వాళ్ళు? అయ్యా ఎంత వచ్చిండారక్క, అప్పకేమో పెండలేసిండారు కదా మీరు ఆడ కూకొని ఉండారు. అయ్యా ఇప్పుడు పూజ చేస్తా ఉండారు, మంగళారతి తీస్తారు, ఆపకు పోయి కూకొని ఉండారు కదా వీళ్ళు. అదేం ఆడబిడ్లో ఏమరా. సియాపతి రామచంద్రకి జై, రాధాపతి కృష్ణచంద్రకి జై, గౌరీపతి చంద్రచూడకి జై, పవనసుత హనుమానికి జై, గౌరీపుత్ర గణనాథకి జై, తపోవన జ్ఞానానందకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఎందరూ ఎట్లుండారు? ఎందరూ బాగుండారు అనుకుంటాను. మీ ఊర్లో ఎంత రామనవమి ఎంత ఎట్లా అయింది? మేము భలే జోరుగా చేసి ఎంత బాగుండే.
ఈ పండుగ ఎంత ఖుషిగా ఎంత బాగా చేస్తామో పనిచేసేపటికి అంతే సాలైపోతుంది. అది రండా ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లే వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎంత ప్లీజ్ షేర్ చేయండి. అట్లే వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ చేయండి.